ఫిజిక్స్ వాలా ఇది ఒక పేరు కాదు, మనలాంటి మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కి ఒక ఎమోషన్. ఎడ్యుకేషన్ ని ఒక బిజినెస్ లా కాకుండా ప్రతి స్టూడెంట్ కి అందాలని చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో తెచ్చి ఒక రివల్యూషన్ ని క్రియేట్ చేశాడు. అలా 2 సంవత్సరాల్లోనే ఫిజిక్స్ వాలా 8,000 కోట్ల ఒక యూనికార్న్ కంపెనీగా మారింది. బట్ ఇప్పుడు ఇదే కంపెనీ 1000 కోట్లకు పైగా భారీ లాసెస్ లో ఉంది. వాళ్ళ యొక్క ఎంప్లాయీస్, టీచర్స్ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఫిజిక్స్ వాలా బిజినెస్ కాదు, ఒక ఎమోషన్ అని చెప్పిన మాటను అలెక్స్ సార్ మర్చిపోయారా? అసలు దీని లాసెస్, టీచర్స్ వెళ్ళిపోవడానికి కారణాలేంటి? ఇది కూడా నెక్స్ట్ బైజూస్ కంపెనీ లాగా పూర్తిగా లాసెస్ లోకి వెళ్ళిపోతుందా? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ అనే సిటీలో మొదలైంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి పేరు అలక్ పాండే. అలక్ పాండే క్లాస్లో టాపర్ ఏం కాదు, మనలాగే ఒక నార్మల్ స్టూడెంట్. కానీ తన బ్రెయిన్లో చాలా ప్రశ్నలుండేవి. ఫార్ములాస్ని బట్టి పట్టేవాడు కాదు, వాటి గురించి తెలుసుకొని అర్థం చేసుకునేవాడు. ఆయన ఇంటర్ అయిపోయాక కాన్పూర్లో ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు. కానీ అక్కడ ఎడ్యుకేషన్, టీచింగ్ ఏం నచ్చకపోవడంతో కాలేజ్ నుంచి డ్రాప్ తీసుకున్నాడు. తర్వాత ఒక లోకల్ కోచింగ్ సెంటర్లో టీచింగ్ చేయడం మొదలు పెట్టాడు. అప్పట్లో 5,000 రూపీస్ పర్ మంత్ శాలరీ వచ్చేది. అలెక్స్ సార్కి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, ఒక యాక్టర్ అవ్వాలని ఉండేది. కానీ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల టీచింగ్ లోకి వచ్చాడు. అతని దగ్గర ఉన్న యాక్టింగ్ స్కిల్స్ తో కాంప్లెక్స్ అండ్ డిఫికల్ట్ టాపిక్స్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అండ్ అది పిల్లలకు బాగా అర్థమయ్యేది. అలా తన టీచింగ్ ని ఆఫ్లైన్ లోనే కాకుండా ఆన్లైన్ లో పెడితే ఎంతో మందికి హెల్ప్ అవుతుంది అండ్ బాగా రీచ్ వస్తుందని 2016లో తన మొదటి యూట్యూబ్ ఛానల్ ఫిజిక్స్ వాలా అని స్టార్ట్ చేశాడు. ఒక చిన్న కెమెరా, వైట్ బోర్డ్ ఇంకా తన యాక్టింగ్ స్కిల్స్ తో జేఈ నీట్ ఫిజిక్స్ క్లాసెస్ ని చెప్పేవాడు. స్టార్టింగ్ లో ఎక్కువ ఎవరు తన ఛానల్ ని చూసేవారు కాదు. కానీ 2017లో మెల్లగా తన ఛానల్ గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. చూస్తూ 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాడు. తర్వాత అలెక్స్ సార్ తన కోచింగ్ జాబ్ ని వదిలేసి ఫుల్ టైం యూట్యూబ్ చేయాలనుకున్నాడు. అండ్ అలా చేస్తూ 2019 వచ్చేసరికి ఫిజిక్స్ వాలా 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ తో ఇండియాలోనే జేఈ నీట్ కి టాప్ ఎడ్యుకేషన్ ఛానల్ గా మారింది. అప్పుడే ఇండియాలోకి కరోనా వైరస్ వచ్చింది. దానివల్ల స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. ఆఫ్లైన్ క్లాసెస్ క్లోజ్ అయిపోవడంతో అందరూ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి షిఫ్ట్ అయ్యారు. దాన్ని చూసి బైజూస్, అన్అకాడమీ, ఆకాష్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఎడ్యుకేషన్ ని ఒక బిజినెస్ గా మార్చారు. జేఈ నీట్ ఆన్లైన్ కోర్సెస్ ని 50,000 నుండి 1,00,000 వరకు అమ్మడం మొదలు పెట్టారు. డబ్బులున్న వాళ్ళైతే ఈ కోర్సెస్ ని కొనేవాళ్ళు. బట్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ చాలా మంది ఈ కోర్సెస్ ని అఫోర్డ్ చేయలేరు. అండ్ ఇంకొంతమంది పేరెంట్స్ ఈఎంఐలో ఈ కోర్సెస్ ని కొనేవాళ్ళు. ఎడ్యుకేషన్ ని కొనలేని ఎంతో మంది స్టూడెంట్స్ కి ఐఐటీలోకి వెళ్లాలని డ్రీమ్ ఉండేది. కానీ వాళ్ళకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండేది కాదు. యూట్యూబ్ అయితే మనకు ర్యాండమ్ వీడియోస్ షో చేస్తుంది. ఏవి ఎప్పుడు చూడాలి, ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ చేయాలి అని అర్థం కాదు. సో ఈ ప్రాబ్లమ్ ని చూసిన అలక్ పాండే, ప్రతీక్ మహేశ్వరి ఎవరైతే ఐఐటి బాంబేలో కంప్యూటర్ ఇంజనీరింగ్ ని కంప్లీట్ చేశాడో, వీళ్ళిద్దరూ కలిసి ఫిజిక్స్ వాళ్ళకి ఒక యాప్ ని కనుక్కోవాలి అనుకున్నారు. ఎంతో కష్టపడి ఎన్నో డేస్ హార్డ్ వర్క్ చేసి ఫైనల్ గా 10th జూన్ 2020లో ఫిజిక్స్ వాళ్ళ అఫీషియల్ యాప్ ని లాంచ్ చేసి ఒక రివల్యూషన్ ని తీసుకొని వచ్చారు. జేఈ నీట్ కోర్సెస్ ని లక్షల్లో కాకుండా అదే క్వాలిటీ ఎడ్యుకేషన్ తో 999 రూపాయలకే లాంచ్ చేశాడు. సో విదిన్ 24 hours లోనే కొన్ని లక్షల మంది ఒకే యాప్ ని డౌన్లోడ్ చేశారు. కానీ సర్వర్స్ దాన్ని హ్యాండిల్ చేయలేక లాంచ్ చేసిన ఫస్ట్ డేనే యాప్ క్రాష్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి కొన్ని రోజుల తర్వాత రీలాంచ్ చేశాడు. మెల్లగా చూస్తూ ఈ యాప్ 35,000 డౌన్లోడ్స్ ని క్రాస్ చేసి 2021లో ఫిజిక్స్ వాలా ఈ యాప్ నుండి 7 కోట్ల ప్రాఫిట్ చేశాడు. అండ్ 2022 వచ్చేసరికి ఇది పెరిగి ఏకంగా 98 కోట్లుగా అయ్యింది. ఏ స్టూడెంట్ నోట్ అయినా ఒకటే పేరు వినపడేది, ఫిజిక్స్ వాలా అని. అంతా బానే వెళ్తుంది. కానీ 2022లో ఫిజిక్స్ వాళ్ళ ఒక్క రాంగ్ డిసిషన్ వల్ల మంచి ప్రాఫిట్స్ లో ఉన్న కంపెనీ లాస్ లో పడింది.
కంపెనీ ఇంత గ్రో అవ్వడం చూసి ఇన్వెస్టర్స్ ఫిజిక్స్ వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి కుప్పలు కుప్పలుగా వచ్చారు. బట్ అలక్ పాండే ఫండ్స్ ఏం అవసరం లేదు, ఈ కంపెనీ ఎలా వెళ్తుందో అలాగే మెల్లగా గ్రో అవుతుందని చెప్పాడు. వీళ్ళే కాకుండా అడ్డా 47, బైజూస్, ఆకాష్ లాంటి పెద్ద కంపెనీస్ కళ్ళు కూడా ఫిజిక్స్ వాళ్ళ పైన పడ్డాయి. సో ఫిజిక్స్ వాళ్ళ యొక్క స్టార్ టీచర్స్ ని 100 కోట్లు పెట్టుకొని వాళ్ళ ప్లాట్ఫామ్ లో టీచ్ చేయాలి అని ప్లాన్ వేసుకున్నారు. సో ఫిజిక్స్ వాళ్ళ స్టార్ టీచర్స్ ని కోల్పోకుండా ఉండాలని 6 నుంచి 7 నెలల వరకు ఆలోచించిన తర్వాత ఫైనల్ గా అలక్ సర్ $100 మిలియన్ల ఫండింగ్ ని రేస్ చేశాడు. దాంతో 2022లో ఒక సాధారణ కంపెనీ 8,000 కోట్ల యూనికార్న్ కంపెనీగా మారింది. కానీ ఇదే వీళ్ళ పెద్ద తప్పు అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళ ఫండింగ్ తీసుకోవడంతో ఇన్వెస్టర్స్ మనీ కంపెనీలో ఉంది. సో దానివల్ల వాళ్ళు చెప్పిన మాట కూడా వినాల్సి వస్తుంది. సో ఇన్వెస్టర్స్ అందరూ కంపెనీ ఎక్స్పాండ్ చేయాలని డిమాండ్ చేశారు. దాంతో ఫిజిక్స్ వాళ్ళ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ కోసం కంపెనీస్ ని అక్వైర్ చేయడం స్టార్ట్ చేసింది. ఆగస్ట్ 2022లో ఫ్రీకో కంపెనీని కొన్నది. ఇదైతే ఒక డౌట్ సాల్వింగ్ ప్లాట్ఫామ్. అక్టోబర్లో ప్రెప్ ఆన్లైన్, ఆల్టిస్ వార్టెక్స్ అనే కంపెనీస్ ని కొన్నాడు. మళ్ళీ 2 నెలల్లోనే డిసెంబర్లో ఐన్యూరాన్ అనే కంపెనీని కొన్నాడు. మార్చి 2023లో నాలెడ్జ్ ప్లానెట్, జూన్ 2023లో జైలెమ్ లెర్నింగ్ ని కూడా కొనేశాడు. ఇలా 1 year లోనే 6 కంపెనీలకు పైగా అక్వైర్ చేసుకున్నాడు. వీళ్ళ ప్లాన్ వచ్చి అన్ని రంగాల్లో ఎక్స్పాండ్ అవ్వాలని ఉండే. వీళ్ళు ఇక్కడితో ఆగలేదు, కొత్తగా ఆఫ్లైన్ సెంటర్స్ ని కూడా ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రయాగ్రాజ్, ఢిల్లీ అండ్ జైపూర్ లాంటి పెద్ద సిటీస్ లో వీళ్ళు ఆఫ్లైన్ సెంటర్స్ ని కూడా లాంచ్ చేశారు. స్టూడెంట్స్ కి అసలు ఏం అర్థం కాలేదు. ఒకప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కదా సార్, ఇప్పుడు ఆఫ్లైన్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అని అడిగితే అలక్ సార్ ఎక్స్పాండ్ అవ్వాలి కదా, ఆన్లైన్ లో అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు అని చెప్పాడు. కానీ దాని యొక్క మెయిన్ రీజన్ వచ్చి ఇన్వెస్టర్ ప్రెషర్ అండ్ కంపెనీ గ్రో అవ్వాలని. ఎందుకంటే ఆన్లైన్ కోర్స్ అయితే 3,000 నుంచి 4,000 ఉంటుంది. అదే ఆఫ్లైన్ అయితే 50 నుంచి 60,000 పడుతుంది. ఒకప్పుడు ఇలాగే బైజూస్ కూడా చేసింది. కంపెనీస్ ని కొనడం అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ని ఓపెన్ చేశారు. అండ్ వాళ్ళ పరిస్థితి మనకు తెలుసు ఇప్పుడు ఎలా ఉందో. ఈ అక్వైరింగ్ అండ్ ఆఫ్లైన్ సెంటర్స్ వల్ల ఉన్న ప్రాఫిట్స్ కూడా పడిపోయాయి. 2023లో 84 కోట్ల లాస్ చేసింది. 2024 వచ్చేసరికి ఇది ఏకంగా 1000 కోట్లుగా మారింది. మార్చి 2023లో ఫిజిక్స్ వాళ్ళ స్టార్ టీచర్స్ అయిన తరుణ్ కుమార్, మనీష్ దుబే, సర్వేష్ దీక్షిత్ అండ్ ఆదిత్య ఆనంద్ వాళ్ళందరూ కంపెనీని రిజైన్ చేసి వెళ్లిపోయారు. టీచర్స్ వెళ్లే ముందు ఏం చెప్పారంటే అలక్ సర్ తన విజన్ ని మర్చిపోయాడు. ఈ కంపెనీని స్టార్ట్ చేయడానికి కారణం అఫోర్డబుల్ ఎడ్యుకేషన్. కానీ ఇప్పుడు అలక్ సర్ అలా లేడు అని చెప్పారు. సో ఇప్పుడు ఈ కంపెనీ కూడా బైజూస్ లాగా లాసెస్ లోకి వెళ్ళిపోతుందా? సో అలక్ సర్ ఏమైనా చేసి కంపెనీని రికవర్ చేస్తాడా? ముందు తెలుస్తుంది.